అస్సలాము అలైకుమ్ అండ్ హాయ్ టు మై ఛానల్ పీపుల్. ఇక్కడ మా కాలేజ్ వాళ్ళు మమ్మల్ని ఇంకొక ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్తున్నారు. కొంచెం లాంగ్ డిస్టెన్స్. మా బస్ బయలుదేరిపోయింది. ఇట్స్ నియర్ టు కాకినాడ అన్నమాట. సో మేమైతే బస్లో చాలా ఎంజాయ్ చేసాం. అదంతా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను, చూసేయండి. తిను నా క్లాస్మేట్ అండ్ ఫ్రెండ్. ఈ అమ్మాయి నేను కొట్టుకోవడం కామనే, కానీ నెక్స్ట్ చూద్దాం ఇంకేమొస్తాయో మన వెళ్తున్న దారిలో. ఇట్స్ గోదావరి. మేము బ్రిడ్జ్ మీద ఉన్నామన్నమాట అండ్ గోదావరిని దాటేస్తున్నాము. ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. మా కాలేజ్ వాళ్ళు మాకు బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. ఈ బ్రేక్ఫాస్ట్లో గారి ఇంకా ఇడ్లీ ఉన్నాయి. చాలా బాగుంది, టేస్ట్ పర్లేదు, వర్త్ ఇట్ అనమాట. వీఆర్ నియర్ ద చెక్ పోస్ట్. ఇక్కడ కాసేపు మేము ఫన్ గేమ్స్ ఆడదాం అనుకుని డామ్షలాట్స్ ఆడదాం అనుకున్నాం అనమాట. ఆడుతున్నాము. మధ్యలో మా సీనియర్ అన్నయ్య పూతరేకు తీసుకొచ్చాడు. సో మధ్యలో మాకు స్నాక్ పూతరేకు కూడా ఇచ్చారు. ఇది చాలా ఫేమస్ అన్నమాట. నాకు ఆ ఊరు పేరు గుర్తులేదు, అక్కడి నుంచి మేము తీసుకున్నాము. అందరూ పూతరేకు ఎంజాయ్ చేస్తున్నారనమాట. మేము డెస్టినీకి రీచ్ అయిపోయామన్నమాట. ఇట్స్ సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎట్ కాకినాడ సెంటర్ అన్నమాట. ఈ మేడం పేరు యాస్మిన్. ఈమె వచ్చేసి మాకు ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇది ఫ్రెష్ వాటర్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇంకా వేరే చోట బ్రాకిష్ వాటర్ది ఉంది, లైక్ కాకినాడలో బ్రాకిష్ వాటర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ వాటర్ అనమాట. ఫ్రెష్ వాటర్ కల్చరింగ్ ఆఫ్ ఫిషెస్ జరుగుతుంది. ఇవి వచ్చేసి పాండ్స్ అనమాట. హెక్టార్స్ ఆఫ్ పాండ్స్ డివైడ్ చేసేసి వీటిల్లో కల్చరింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మేమంతా వీటిని చూస్తున్నాం అనమాట. అదే చిన్న చిన్న ఫిష్ ఎగ్స్, ఫిష్ లార్వాస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పాండ్లో వచ్చేసి ఒక్కొక్క వైల్డ్ వెరైటీని పెంచుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఈ ఫిషెస్ని చాలా జాగ్రత్తగా ప్రతి డిసీజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ, గుడ్ న్యూట్రిషన్ ఇస్తూ, పాండ్ని ఎప్పటికప్పుడు డీటాక్సిఫై చేస్తూ పెంచుతారనమాట. లైక్ వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే ఎండమిక్ స్పీషీస్ని కాపాడడం అంతరించిపోకుండా అండ్ ఫిషెస్, మంచి హెల్దీ ఫిషెస్ని అందించడం ఫార్మర్స్కి, ఫిష్ ఫార్మర్స్కి. లైక్ గుడ్ గ్రోత్, మ్యాక్సిమం గ్రోత్ ఉండేలాగా, మ్యాక్సిమం వెయిట్ ఉండే ఫిషెస్ని వీళ్ళు అందిస్తారు. నాట్ డ్వార్ఫ్ ఎట్ ఆల్ అనమాట. డ్వార్ఫ్, పొట్టి, స్టౌట్ ఫిషెస్ ఇవేం ఉండవు. చాలా హెల్దీగా పెంచుతారు. ఇక్కడ మేము ఆ కోసం ఈ ఫిషెస్ని పట్టి మాకు టైప్స్ని చూపించడానికి వీళ్ళు నెట్ని వేసి లాగుతున్నారన్నమాట. ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా చేయడానికి వస్తారు. ఈ యొక్క స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ 3 months ఆఫ్ ఇంటర్న్షిప్కి వచ్చారనమాట. సో ఫిషెస్ అయితే వచ్చేసాయి నెట్లోకి. ఇక్కడ మహాం రాగన్న వెరైటీ ఫేమస్. ఈయన మాకు ఫిషెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో వీటిని టచ్ చేసి ఫీల్ చేయమంటున్నారు. ఇది బీహారీ ఫిష్ అనమాట. చాలా ఫేమస్ అంట, చాలా ఫేమస్ బ్రీడ్. ఇది రూప్చంద్ అన్నమాట, అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్. వీళ్ళ టీత్ అనేది మన హ్యూమన్ టీత్ లాగా ఉంటుందన్నమాట. చూడండి, ఈయన మాకు చాలా క్లియర్గా చూపిస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ కట్లా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఐమ్ అప్లోడింగ్ దిస్ వీడియో సో లేట్. ఇది ఇంకో ఫిష్ అనమాట. వీటి యొక్క ఫేషియల్ థింగ్స్, ఫిన్స్ అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తన లిప్ మూమెంట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. వీటి స్కేల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ఫిష్ వచ్చేసి జారిపోతుందన్నమాట ఊరికే. 2 times పడిపోయింది. ఇది వచ్చేసి గ్రాస్ కార్ప్. ఇది నాకు బాగా తెలుసు అండ్ ఐ లవ్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఫిష్ అనమాట. దీనికి వచ్చేసి గ్రీనిష్ అండ్ సిల్వర్ స్కేల్స్ ఉంటాయన్నమాట. ఇది బయటికి తీసేసరికి కొంచెం హెవీ ఆక్సిజన్కి స్ట్రగుల్ అవుతుంది.
మాకు పట్టుకోవడానికి ఇచ్చారు కానీ మేము ఈ 2 ఫిషెస్కి మాకు మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ చెప్పమన్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం. మాకు లంచ్లో దాల్ ఫ్రై, పొటాటో కర్రీ, రైస్, పెరుగు పెట్టారు. బాగానే ఉంది, ఇట్స్ ఓకే టేస్ట్. ఇప్పుడు మమ్మల్ని ఇంకో స్టేట్ సెక్టార్ పౌండ్ని చూపించడానికి తీసుకెళ్తున్నారు. మేము చాలా దూరం నడిచాము. ఇట్స్ అబౌట్ 4 to 5 kilometers దాటి నడిచాము అనుకుంటున్నాను. అడవిలోంచి తీసుకెళ్లారు. మా మేడం ఏమో మమ్మల్ని భయపడుతున్నారు, బుసరాజులు ఉంటాయి ఇక్కడ, పాములు ఉంటాయని. చాలా అలసిపోయాము. ఫైనల్లీ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. మమ్మల్ని ఇంతలా నడిపించి ఎగ్జాస్ట్ చేసినందుకు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాకు కూల్ డ్రింక్స్ ఆఫర్ చేశారు. సో అది మేము తాగుతున్నాం ఇప్పుడు. Cheers with a drink. ఇదేమో ఫేమస్ ఆర్కిటెక్చర్ టెంపుల్ నియర్ ద్వారపూడి అనమాట. దీన్ని విజిట్ చేయడానికి మా ఫ్రెండ్స్ వెళ్ళారు. సో ఇవాళకి ఇంత, నేను ఇంతకన్నా షూట్ చేయలేను. సో బాయ్, అల్లా హాఫిజ్.